హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధీరూస్ కిచెన్. టుడే మన కిచెన్లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అండి. దీన్ని చాలా సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఫ్రెండ్స్. మరి ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు నేను ముందుగా ఒక వాటర్ మిలన్ని తీసుకొని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ మిలన్ అనేది సగం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ మిలన్ జ్యూస్ చేయడానికి ఇక్కడ నేను జ్యూసర్ జార్ని తీసుకున్నాను. వాటర్ మిలన్ కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను సీడ్స్ని ఏమి తీయట్లేదు, కాకపోతే ఇక్కడ నేను ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాను, జ్యూస్ జార్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి సీడ్స్ అనేవి తీయట్లేదు. మీరు నార్మల్గా వేస్తే మాత్రం సీడ్స్ అనేవి తీసేసి వేసుకోండి, లేదంటే జాలితో ఫిల్టర్ చేసుకున్నా సరిపోతుంది. షుగర్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. వాటర్ మిలన్ స్వీట్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేయండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా కాదండి. మనం ఇక్కడ వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ని కానీ ఏవి వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మనము రెడీ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. పిల్లలకి ఇలా మనము హెల్తీ వేలో ఐస్ క్రీమ్ని చేసి పెడితే చాలా టేస్టీగా తినేస్తారు. ఇలా క్లోజ్ చేసేసి మనము ఫ్రీజర్లో ఒక 6 అవర్స్ కనుక పెట్టుకున్నట్లయితే మనకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 6 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటే మనకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం 6 అవర్స్ తర్వాత మనకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని చల్లటి నీటిలో ఒక 10 సెకండ్స్ పాటు ఉంచి తీస్తే మనకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా వాటర్లో నుంచి తీసి నెమ్మదిగా కనుక తీసినట్లయితే మీకు వాటర్ మిలన్ అనేది ఏమాత్రం షేప్ అనేది మారకుండా ఐస్ క్రీమ్ షేప్లోనే మీకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ఇలా హెల్తీ వేలో ట్రై చేసి మీ పిల్లలతో కనుక టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ధీరూస్ కిచెన్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.